జగిత్యాల జిల్లాలో ఓ ప్రయాణికురాలి 28 తులాల బంగారం చోరీకి గురైంది. జగిత్యాల మండలం తక్కలపల్లికి చెందిన జలజ, రవీందర్ రెడ్డి దంపతులు జగిత్యాలలోని బ్యాంక్ లాకర్లో బంగారం పెడదామనుకుని వెళ్లారు. కొన్ని కారణాల వల్ల అలా చేయకుండా తిరిగి ఇంటికి బయలుదేరారు. బస్సులో తక్కలపల్లి చేరేసరికి బంగారం పెట్టిన బ్యాగ్ కింది భాగం కట్ చేసి ఉంది. అందులో బంగారం లేకపోవడం గుర్తించారు. వెంటనే జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చోరీ బస్టాండ్లో జరిగిందా, బస్సులో జరిగిందా అనే కోణంలో పోలీసులు సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అయితే పెళ్లికి తెచ్చినాము. తెచ్చిగా నిన్న బ్యాంకులో పెట్టేస్తామని పోయినాము. ఒకటి వడ్డాలు ఒకటి పెట్టినా. కడుమది కొంచెం డబ్బా పెద్దగా ఉండే, అందులో పట్టలేదు. పట్టకుంటగా తీసుకొని వచ్చినాం. రాంగా బస్ కాడ బస్ ఎక్కంగా ఇద్దరు ముగ్గురు ఇట్లా దొడ్డు బ్యాగులు వేసుకొని ఉన్నారు. అటు ఎక్కనీయలేదు, ఇటు దిగనీయలేదు. ఇక ఇంకో సైడ్ నుంచి ఎక్కిన అన్నే పక్కపన్న జరుగుంటే ఏమో ఎక్కనెత్తలేరని అనుకుంటే ఎక్కిన. ఇంటికి వచ్చిన అన్నీ తీసే వరకు డబ్బా లేదు. ఆ పెళ్లి కొరకు మా కోడలు వస్తే బంగారం తెచ్చినాము. తెచ్చి పెళ్లి కాగానే 2 రోజులు సాటర్డే వచ్చింది, సండే వచ్చింది. బంధు ఇల్లు సోమవారం కదా అని పట్టుకొని పోయినాము. పోయి కొంచెం మామూలు చిన్నది ఒకటి 2 దాంట్లో పెట్టినాము. ఈ డబ్బా పెడదామనేసరికి ఆ లాకర్ చిన్నగా అయితే డబ్బా వెడిలిపోయింది. మా కన్ఫ్యూజన్ మేము అది తీసుకుపోలేదు. దాన్ని మళ్ళీ రేపు వచ్చి పెడదాం, పైపు పడతలేదు కదా అని అయితే మళ్ళీ సెట్ చేసుకొని సంచలో పెట్టుకొని బస్ స్టాండ్ కాడ దించినాం. అరటి పనులు కొనుక్కొని బస్సు ఎక్కేటప్పుడు కొట్టేసారు. 2 లేడీసు, 2 ముగ్గురు ఉన్నారు. వాళ్ళు మన మాట తెలుగు కాదు, హిందీ కాదట. కొట్టేసారు. 40కి మేము కన్ఫ్యూజన్ నిన్న సార్ అడిగితే చెప్పుడు కలవలే. 28.5 ఏమో రాసారు. కాకపోతే ఐటెంలు కరెక్ట్ చెప్పినాం కానీ దాని వెయిట్ కరెక్ట్ చెప్పలే. 40 ఏబో పోయింది. 28.5